జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది మరియు ప్రధానమైనది డబ్బు. డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది. డబ్బు లేకపోతే సమాజంలో ఎలాంటి గౌరవం దక్కదు. డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చు. డబ్బు లేక అనేక కుటుంబాలు చాలా రకాలుగా బాధపడుతున్నాయి. డబ్బు లేకపోవడంతో ఇంటి గొడవలు మొదలవుతున్నాయి. ఏమాత్రం ప్రశాంతత లేకుండా జీవిస్తుంటారు. జీవితంలో ముఖ్యమైనవి టైం, లవ్, మనీ. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా జీవితం చాలా చిరాకుగా ఉంటుంది. మనీ ఏ వయసులో ఉన్నవారికైనా అవసరం. నెలంతా కష్టపడి సంపాదించినా సరే ఆర్థిక సమస్యలు అలానే ఉంటాయి. కారణం ఏమిటో అర్థం కాదు. కానీ అప్పుల బాధలు, ధనం లేకపోవడం వలన కలిగే ఇబ్బందులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఒక మధ్యతరగతి కుటుంబం ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు లేకపోవడం వలన చాలా కష్టాలు పడుతుంది. చుట్టుప్రక్కల వారిని చూసి వారిలా ఆనందంగా కావాల్సింది కొనుక్కుంటూ సంతోషంగా బ్రతకాలని ఉంటుంది. కానీ ఒక సామాన్యుడికి ఇలాంటివన్నీ అందని ద్రాక్ష లాంటివి. అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ కోరికలు తీరక బాధలు పడుతూనే ఉంటారు. ఇలా డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు మీరు చేసే ప్రయత్నాలతో పాటుగా ఈ తంత్రాన్ని కూడా పాటించడం వలన మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈ తంత్రం అంటే ఒక వస్తువుని మీ ఇంట్లో ఉంచుకోవడం. దాని ద్వారా మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి, ఒక శక్తిని ఇస్తాయి. దానితో మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. మరి ఆ తంత్రం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫెంగ్ షుయ్ అనేది ఎవరికి వారు తేలికగా చేసుకోగలిగే వాస్తు. ఫలితంగా అతి సామాన్యుల సైతం తమ ఇండ్లలోని తగిన మార్పులు చేసుకుని సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండవచ్చు. ఫెంగ్ షుయ్ శాస్త్రం ప్రకారం ఈ వస్తువుని మీ ఇంటి సింహద్వారం దగ్గర ఉంచడం వలన మీకు అన్ని సమస్యలు తొలగిపోయి ధనం ఇంట్లోకి ఆకర్షించబడుతుంది. అదే 3 legs ఫ్రాగ్, 3 కాళ్ల కప్ప. ధనాన్ని ఇవ్వగల అత్యంత అదృష్టమైన వస్తువుగా దీనిని భావిస్తారు. అందుకే దీనిని 3 కాళ్ల కప్ప అని కూడా అంటారు. ఒక మంచి తిథి రోజున ఈ వస్తువుని ఇంటికి తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉంచండి. మీ జన్మ నక్షత్రం లేదా మీ పుట్టిన తేదీ ఆధారంగా మంచి తిథి కలిగిన రోజున సూర్యోదయానికి ముందుగానే ఈ వస్తువును ఒక రాగి ప్లేట్లో లేదా గ్లాస్ ప్లేట్లో పెట్టి మీ గుమ్మం దగ్గర పెట్టాలి. ముందుగా ఆ ప్లేట్లో 4 రూపాయి నాణేలు వేసి దాని మీద ఈ వస్తువును ఉంచడం వలన అతి త్వరగా లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. నాణాలు రోజు రోజుకు మారుస్తూ కొత్త నాణాలు వేయాలి. పాత నాణాలు మీరు వాడుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా తీరని కోరిక ఉంటే దానిని ఒక పేపర్ మీద రాసి దాన్ని ఈ వస్తువు కింద పెడితే మీ కోరికలన్నీ తీరిపోతాయి. ఏ పని చేసినా, అంటే నాణేలు రాసిన, చీటీ రాసి పెడుతున్న లాంటివి సూర్యోదయానికి ముందుగా ఇంటిని శుభ్రం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. మీ ఇంటి సింహద్వార గుమ్మానికి కొంచెం ప్రక్కగా ఉంచాలి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఎడమవైపుగా, లోపలికి వస్తున్నప్పుడు కుడివైపుగా, ఇంటి లోపలి వైపు చూస్తున్నట్లుగా ఉంచుకోవాలి. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాకిలి ఎదురుగా పెట్టకూడదు. ఈ వస్తువు నోట్లో నాశము కలిగి ఉంటుంది. ఇది అదృష్ట దేవతను ఇంట్లోకి తీసుకురావడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను తీరుస్తుంది. కావున మీరు కూడా ఇప్పుడు చెప్పుకున్న విధంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ వస్తువుని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి. జీవితంలో దేనికి లోటు లేకుండా అఖండ ఐశ్వర్యం కలిగి ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.